హాయ్ ఫ్రెండ్స్, ఈ ఆలయం పేరు మురుదేశ్వర శివాలయం టెంపుల్. ఇది ప్రపంచంలోనే రెండవ ఎత్తైన శివుని విగ్రహానికి నిలయమైన ఒక చిన్న కొండ ద్వీపకల్పం కథ. హిమాలయాలలోని కైలాసం నుండి హిందూ మహాసముద్రంలోని లంక వరకు విస్తరించి ఉన్న కథ. ఇది భారతదేశ పశ్చిమ తీరంలో గౌరవనీయమైన మైలురాయి మరియు పురాతన ఇతిహాసాలు ఆధునిక నిర్మాణ విజయాలతో కలిసిపోయిన ప్రదేశం ఈ మురుడేశ్వర ఆలయం. మురుడేశ్వర ఆలయం కర్ణాటక రాష్ట్రంలోని మురుడేశ్వర అనే చిన్న తీర పట్టణంలో ఉంది. ఈ ఆలయం శివుని గొప్ప విగ్రహం కందుకు కొండపై ఒక చిన్న ద్వీపకల్ప విస్తరణపై ఉన్నాయి. ఈ మూడు వైపులా అరేబియా సముద్రం చుట్టూ ఉంది. పట్టణం మరియు ఆలయం పేరు శివుడు శ్రీ ముదేశ్ పేరు నుండి ఉద్భవించింది. 123 అడుగుల ఎత్తైన కూర్చున్న శివుని విగ్రహం భూమి మరియు సముద్రం రెండింటి నుండి దూరం నుండి కనిపిస్తుంది. ప్రపంచంలో ఒకే ఒక్క శివుని విగ్రహం ఉంది. అది మురుడేశ్వర విగ్రహం కంటే ఎత్తుగా ఉంటుంది. అది వచ్చేసి రాజస్థాన్లోని విశ్వాస్వరూపం. ఈ ఆలయం పట్టణం కథ రామాయణం కాలం నాటి త్రేతాయుగం నాటిది. ఇది లంక రాక్షస రాజు రావణుడి పురాణానికి సంబంధించినది. శివునికి గొప్ప భక్తుడైన రావణుడు శివుని ఆత్మలింగాన్ని లంకకు తీసుకురావాలని కోరుకున్నాడు. రావణుడు హిమాలయాలకు చేరుకుని శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి 1000 సంవత్సరాలు తీవ్ర తపస్సు చేశాడు. చివరికి శివుడు సంతోషించి రావణుడికి ఆత్మలింగాన్ని ఇచ్చాడు. కానీ శివుడు ఒక షరతు పెట్టాడు. అది భూమిని తాకిన చోట స్థిరపడుతుంది కాబట్టి అతను దానిని తన గమ్యస్థానం వరకు ఎక్కడా ఉంచకూడదనే షరతుతో రావణుడు తన ఎగిరే రథంలో అమూల్యమైన ఆత్మలింగాన్ని తీసుకుని లంకకు బయలుదేరాడు. అయితే ఒక రాక్షసుడు అంతటి అపారమైన శక్తిని పొందే అవకాశం దేవతలు ఇష్టపడలేదు. నారదముని సలహా మేరకు దైవక ఋషి అయిన గణేశుడు మరియు విష్ణువు రావణుడిని మోసగించి అతని రథాన్ని ఆపివేసి అక్కడే నిలబడి ఉన్న బాలుడి రూపంలో ఉన్న గణేశుని పిలిచి, నాయనా, ఈ ఆత్మలింగాన్ని కొంతసేపు పట్టుకోమని అడగగా అప్పుడు ఆ బాలుడి రూపంలో ఉన్న గణేశుడు సరే అని చెప్పాడు. తర్వాత ఆ రావణుడు వెంటనే సముద్రం వంటికి వెళ్ళి ధ్యానం చేస్తుండగా కొంతసేపటి తర్వాత ఆ బాలుడి రూపంలో ఉన్న గణేశుడు 3 సార్లు పిలిచాడు. సరే వస్తున్నా అని రావణుడు చెప్పగా వెంటనే ఆ బాలుడి రూపంలో ఉన్న గణేశుడు గోకర్ణ సమీపంలోని నేలపై ఆత్మలింగాన్ని ప్రతిష్ఠించాడు. ప్రస్తుతం ఇక్కడ ప్రసిద్ధి చెందిన మహాబలేశ్వర ఆలయం ఉంది. రావణుడు తిరిగి వచ్చేసరికి గొర్రెల కాపరి ఎక్కడా కనిపించలేదు మరియు ఆత్మలింగం నేలపై దృఢంగా స్థిరపడింది. అతను దానిని తరలించడానికి ప్రయత్నించాడు, కానీ ఒక చిన్న భాగాన్ని మాత్రమే విరిచి వేర్వేరు దిశల్లో చెల్లాచెదురుగా పడేశాడు. సజ్జేశ్వర, గుణేశ్వర, ధరేశ్వర మరియు కందుక కొండలోని మృదేశ్వరలలో శివుని పవిత్ర స్థలాలను సృష్టించాడు. దీనిని ఇప్పుడు ముద్దేశ్వర అని పిలుస్తారు. ఈ ఆలయంలో 237 అడుగుల ఎత్తు 20 అంతస్తుల గోపురం ఉంది. ఇది ప్రపంచంలోనే రెండవ ఎత్తైనది. దీనిని రాజగోపురం అని పిలుస్తారు. సంక్లిష్టంగా చెక్కబడిన స్తంభాలు మరియు ప్రశాంతమైన కారిడార్లతో కూడిన ఈ అందమైన గోపురం అద్భుతమైన కళాకృతులతో అలంకరించబడిన సముద్రం నుండి ఉద్భవించిన అపారమైన శివుని విగ్రహం రెండు ఈ ప్రాంతంలోని ప్రసిద్ధ ఆకర్షణలు. మురుడేశ్వర్ ఆలయం సముదాయంలో శివ విగ్రహం దిగువన భూ కైలాస్ అని పిలువబడే ఒక గుహ మ్యూజియం కూడా ఉంది.
ఇక్కడ ఆత్మలింగం మరియు ఆలయం యొక్క మొత్తం కథను వర్ణించే నిండు పరిమాణ శిల్పాలు ఉన్నాయి. ఆత్మలింగాన్ని పూజించటం వల్ల వారి పాపాలు తొలగిపోతాయని మరియు మొత్తం శ్రేయస్సు కోసం ఆశీర్వాదాలు లభిస్తాయని భక్తులు నమ్ముతారు. ఆత్మలింగం ప్రజలకు తెరిచి ఉండకపోయినా ఈ పవిత్ర చిహ్నాన్ని గౌరవించడానికి ఆలయంలో వివిధ పూజలు మరియు ఆచారాలు నిర్వహించబడతాయి. ఇవి భక్తుల భాగస్వామ్యం కోసం తెరిచి ఉంటాయి. స్వచ్ఛమైన బీచ్, అరేబియా సముద్రం, విష్ణువు మరియు గణేశుడు వంటి ఇతర దేవతల మందిరాలు, సమీపంలోని ఉద్యానవనాలు మరియు ఇతర శిల్పాలు భారతదేశ గొప్ప సాంస్కృతిక మరియు మతపరమైన వారసత్వానికి చిహ్నంగా మారిన ఈ అద్భుతమైన ప్రదేశంలో ఆధ్యాత్మికత మరియు సహజ సౌందర్యం యొక్క పరిపూర్ణ మిశ్రమాన్ని సృష్టిస్తాయి. ఇది ఈ మురుడేశ్వర శివాలయం యొక్క చరిత్ర. ఈ ఆలయం హిందూ పురాణాలలో, ముఖ్యంగా ఆత్మలింగం పురాణాలలో గొప్ప ఇతిహాసం, రామాయణంతో అనుసంధానించబడుతుంది. దాని ఆధ్యాత్మిక ప్రాముఖ్యతతో పాటు మురుడేశ్వర్ ఉత్కంఠభరితమైన దృశ్యాలను అందిస్తుంది. ఇది దైవత్వం, చరిత్ర, వాస్తుశిల్పం మరియు సహజ సౌందర్యం యొక్క పరిపూర్ణ సమ్మేళనంగా మారుతుంది. ఈ మురుడేశ్వర ఆలయంలో ప్రార్థన చేయడంతో పాటు గోకర్ణ సందర్శన కూడా భక్తులకు ఆరోగ్యం, శ్రేయస్సు మరియు మోక్షాన్ని ప్రసాదిస్తుందని నమ్ముతారు. హిందూ విశ్వాసాల ప్రకారం మురుడేశ్వర్లోని శివుడిని భక్తితో పూజించటం వల్ల పాపాలు తొలగిపోతాయి మరియు పునర్జన్మ చక్రం నుండి విముక్తి లభిస్తుంది. మహాశివరాత్రి సమయంలో మురుడేశ్వర్ అతిపెద్ద సమావేశాన్ని చూస్తుంది. ఆ సమావేశంలో వేలాది మంది భక్తులు శివుని గౌరవార్థం ప్రత్యేక ప్రార్థనలు, ఉపవాసం మరియు రాత్రంతా జాగరణాలు చేస్తారు.